మళ్ళీ నువ్వు అందరూ ఇంకా అలా కంటిన్యూగా ఎందుకు అండి సత్య మైక్ ఒకసారి ఓకే కాపు జాతి కోసం ఒక ఉన్నతమైన ఆశయం కోసం ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మొత్తం యావత్తు ఇద్దరు కుమారులు వారి కోడలు పద్మనాభం గారు వారి శ్రీమతి కలిసి గత 9వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ దురదృష్టం ఏమిటంటే వారి కోడలు అయినటువంటి మా అమ్మాయి ఆరోగ్యం క్షీణించడం వల్ల శరీరం సహకరించడం ఒళ్ళంతా ఇన్సులిన్తో తూట్లు పొడిచేసి వాసిపోయి వేవ్స్ కూడా దొరకని పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వం వారు స్పందించకపోయినప్పటికీ కూడా వారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కూడా రేపు భవిష్యత్తులో జాతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ఎంచేదంటే శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరాహార దీక్షని నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఒక గదిలో నలుగురిని ఒక గదిలో పెట్టి కనీసం ఒకే బాత్రూమ్ 3 బెడ్లు వేశారు. నలుగురు నిరాహార దీక్షలు కూర్చుంటే ఇవాళ ఈ వైద్య సహాయం ఎంత ఈ హాస్పిటల్లో ఏమాత్రం వైద్య సదుపాయాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. కాకపోతే పద్మనాభం గారు ఇచ్చిన మాటకి వెనక్కి వెళ్ళే వ్యక్తి కాదు కాబట్టి ఆనాడు ఎస్పీ గారికి ఇచ్చిన మాట ప్రకారంగా 10 మంది ఇవాళ బయలుతో రావడం వల్ల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళ అమ్మాయిని వాళ్ళ కోడల్ని వాళ్ళ అబ్బాయి గారిని ఈనాడు నిరాహార దీక్షను విరమించమని చెప్పడం జరిగింది. ఎందుచేతంటే ఈ పోరాటంలో వారి కుటుంబం ప్రాణత్యాగం చేయడానికన్నా సిద్ధంగా ఉంది పద్మనాభం గారు శ్రీమతి గారు. వారి తర్వాత అయినా సరే ఈ జాతి కోసం పోరాడే వంశోద్ధారకుడికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు దయచేసి ఇప్పుడైనా సరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ప్రాణత్యాగానికి సిద్ధమైన ఆ దంపతులు ఇద్దరు కూడా ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తారో మీరు ఆలోచించుకోవాలని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళని విశాఖపట్నం వైద్య సహాయం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంచేదండి ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి నేను వైద్య తీసుకెళ్తున్నాను మా అమ్మాయిని మా అల్లుడి గారిని. దయచేసి ప్రభుత్వం వారు అయ్యా మీరు ఏవైతే వరాలు ఇచ్చారో ఆ వరాలు అడుగుతున్నారు తప్ప మా అయ్యంగుడి గారు కొత్తగా ఏం అడగట్లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అడిగినందుకు గాను ఇంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబ్ అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ. ఎంచేదంటే హెల్త్ బాగోలేదు. యాక్చువల్గా మా అమ్మాయికి గత 3 రోజుల నుంచి కూడా చాలా అనీజీగా ఉంది. వేవ్స్ దొరకట్లేదు. ఒళ్ళంతా వాచిపోయింది. యాక్చువల్గా ఇన్సులిన్ ఎక్కించడం వల్ల షుగర్ కూడా 50కి పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇంక ఇక్కడ ఉంచడం భావ్యం కాదని చెప్పేసి వారు పద్మనాభం గారు ఎమర్జెన్సీ చికిత్స నిమిత్తం వైజాగ్ తీసుకెళ్ళమని చెప్పడం. జాతి కోసం మేమన్నా ప్రాణత్యాగాలు చేయడం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు తీసుకెళ్ళండి మీ అమ్మాయిని మీ అల్లుడి గారిని చెప్పడం వల్ల మేము తీసుకెళ్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్ళవలసి వస్తుంది. ఎస్పీ మేడం గారు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు మేము వాళ్ళిద్దరిని తీసుకెళ్ళడం జరుగుతుంది. చర్చలు సఫలమయ్యేలా ఉంటే పద్మనాభం గారు ఎందుకు నిరాహార దీక్ష చేస్తారు సార్? ఇంకా 5గురు రావాలి సార్. ఇంకానే మిగిలిన విషయాలు కూడా పద్మనాభం గారు చెప్తారు. ఆ విషయాలు నాకు పూర్తిగా తెలియవు. ఎంచేతంటే డిస్కస్ చేసింది వారు కాబట్టి నాకు ఎవరు తెలియదు. ఎంచేతంటే వారు చెప్పింది ఏంటంటే మా అమ్మాయికి అల్లుడి గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి భవిష్యత్తులో
ఆయనకి ఏమైనప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన వారసుడు ఉండాలని ఆయన ముందు పైకి పంపడం జరిగింది అంతే తప్ప మిగిలిన విషయాలు నాకు తెలియదు సార్, అది వారే చెప్పాలి. నా పేరు శివాజీ అండి, 14 వియ్యంకుడిని.